ఫ్రెండ్స్, సింపుల్గా ఉన్నటువంటి ఈ డిఫరెంట్ ఫ్లవర్ని కుట్టడం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఫ్లవర్ని మనం ఫిల్లింగ్తో కుట్టుకుంటామండి. దీనికి వచ్చేసరికి మనం ఫిల్లింగ్ గురించి మన ట్యుటోరియల్స్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా కానీ ఒక ఫ్రెండ్ ఫిల్లింగ్ చేయడం కష్టం అవుతుంది అంటున్నారు. దానికి ఏం లేదండి, మీరు బిగినర్స్ అయితే మాత్రం బాగా ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ షేప్స్ వేసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఎవరికైనా కొత్తలో ఏమవుతుందంటే షేప్ చెదిరిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది, లేదా ఒక చోట మందంగా వస్తుంది, ఒక చోట దూరంగా జరిగిపోతుంది. ఇవన్నీ మనం నేర్చుకునేటప్పుడు కామన్గా జరుగుతూనే ఉంటాయి. అయినా మనం వదిలిపెట్టొద్దు, ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడమే. నేర్చుకుంటుంటే అదే వస్తుంది. దానికి వచ్చేసరికి ఫిల్లింగ్ వచ్చేసరికి టిప్స్ ఏం లేవండి. ఆల్రెడీ నేను చెప్పాను. షేప్కి వచ్చేసరికి చూసుకోండి డిజైన్ ఎలా ఉన్నది. ఇప్పుడు ఇది ఇలా ఉంది, మనకి ఇలా ఎదురుగా అడ్డంగా పెట్టుకోవాలి షేపు. ఆ షేప్ని బట్టి మనం ఫస్ట్ అవుట్లైన్ చేసుకుని దాని నుంచి చిన్నగా ఎలా వెళ్ళాలన్నది కూడా మీకు లైన్స్ గీసి నేను క్లియర్గా చూపిస్తున్నా. ఇలా లైన్ బై లైన్ వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా లైన్స్ వెళ్ళాలి. ఇదంతా కంప్లీట్ అయినాక ఇలా వచ్చేసేసి ఇది ఫిల్ చేసుకోవాలి. ఆ విధంగా ఫిల్లింగ్ మెథడ్ కూడా నేర్చుకోండి. అంటే ఎలా వెళ్ళాలి, షేప్ని బట్టి మనం ఆ ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తాం అన్నమాట. కంగారు పడకుండా నిదానంగానే, అంటే స్పీడ్ మరీ ఎక్కువ స్పీడ్ తొక్కకుండా స్లోగానే కుట్టండి ఫిల్లింగ్ చేసేటప్పుడు. ఈ పూలో ఉన్న రెమ్మలన్నిటికీ ఫిల్లింగ్ పార్ట్ యూజ్ చేసేస్తున్నానండి. అదేవిధంగా ఈ మధ్యలో దీనికి వచ్చేసరికి స్ట్రోక్ యూజ్ చేస్తాము. ఆకుకు వచ్చేసరికి ఇదంతా ఇలా ఫిల్లింగ్ లీఫ్ మెథడ్లో వెళ్తాము. ఇక్కడ స్ట్రోక్ యూజ్ చేస్తాం. దీనికి వచ్చేసరికి బూటీస్ లాగా వేస్తాము. అది ఎలా కుడుతున్నానో చూడండి ఒకసారి. ఈ విధంగా ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం రన్నింగ్ స్టిచ్తో ఇలా లైన్స్ లాగా వేసుకోవచ్చు. ఇది ఫ్లవర్ ఎఫెక్ట్ కోసం. లేదు ఫిల్లింగ్తోనే, అంటే కొంచెం ఫ్రేమ్ని స్పీడ్గా మూవ్ చేస్తూ ఫిల్లింగ్తోనే ఇక్కడ ఫిల్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను కొంచెమే వేరియేషన్ ఉన్న దారం తీసుకోవడం వల్ల మీకు ఆ ఎఫెక్ట్ క్లియర్గా తెలియకపోవచ్చేమో, కానీ వేరే కలర్ ఇంకొంచెం బ్రైట్ కలర్ తీసుకుని వేస్తే ఆ వేరియేషన్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తానికి అవుట్లైన్ వేసుకుని ఇక్కడ స్ట్రోక్ లాగా లాగేస్తున్నాను.
కుట్టడం కంప్లీట్ అయినాక ఈ విధంగా ఉంటుందండి. ఈ పూలను మనం బ్లౌజ్ నెక్ చుట్టూతా వేసుకోవచ్చు, డ్రెస్కి బుటీకి లాగా వేసుకోవచ్చు. లేదు డ్రెస్ టాప్ సెంటర్ పార్ట్లో ఇలాంటి పూలని 3 పూలు వేసేసుకుని ఒక డిజైన్ లాగా చేసుకోవచ్చు. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.